బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పోలీసు వైభవంగా ఘనంగా ఉండేది. 10 ఏళ్లలో సగర్వంగా తలెత్తుకుని దేశంలోనే నెంబర్ 1గా పేరుగాంచింది. కానీ కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్ర పోలీసుల ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోంది. ప్రజల సంగతి దేవుడెరుగు. విపక్ష ప్రజా ప్రతినిధులకే రక్షణ కరువైంది. ఎంత చేసినా పాలకపక్షం నుంచి ఒత్తిడి తప్పని పరిస్థితి. అధికారం వైపే కొమ్ము కాయడం, నాయకులు చెప్పినట్లే వినడంతో అభాసుపాలవుతున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల పరిస్థితి. రాజకీయ చదరంగంలో ప్రభుత్వ పెద్దల నుంచి రోజురోజుకు పెరిగిపోతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్టు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను గుడ్డిగా పాటిస్తూ ఏం చేస్తున్నామో ఏం చేయకూడదో కూడా అర్థం కాని స్థితికి కొందరు పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. 10 ఏళ్ల పాటు ఫోకల్లో ఉన్నా, నాన్ ఫోకల్లో ఉన్నా ఎవరి పని వారు కామ్గా చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ పటిష్టానికి కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన విధులను కూడా సమర్థంగా నిర్వర్తించలేకపోతున్నామని కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ హయాంలో పోలీస్ వ్యవస్థకు మెరుగులు దిద్దారని, చేయాల్సినవి చేయకూడనివి తప్పనిసరిగా పాటించాల్సిన విధులపై ఆయన సీరియస్ గా ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులవుతుండగా తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసు అధికారుల తీరు మొత్తం వ్యవస్థకే మకిలి తెచ్చింది. గుడ్డిగా ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటిస్తూ వరుస తప్పిదాలు చేస్తుండటంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అక్రమ అరెస్టు దగ్గర నుంచి గురువారం రాత్రి మాజీ మంత్రుల అక్రమ అరెస్ట్, గురువారం అర్ధరాత్రి అక్రమ నిర్బంధాల వరకు ఏ క్లారిటీ లేకుండా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. ఓ తప్పుడు కేసులో క్రిషాంక్ ని బలవంతంగా ఇరికించేందుకు ప్రయత్నించారు. గత ఏప్రిల్ 30 నుంచి మే 10 వరకు ముప్పు తిప్పలు పెట్టారు. ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 10 రోజుల్లో 6 సెషన్ కోర్టులకు క్రిషాంక్ కేసు బెయిల్ బదిలీ చేసినా క్రిషాంక్ ఫోర్జరీ చేసినట్టు ఆధారాలు చూపలేకపోయారు. అటు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ తెలంగాణ సోషల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన్ను అరెస్టు చేసేందుకు అధికారులు కుస్తీ పడ్డారు. నల్గొండలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ పై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై నేటికి ఎలాంటి చర్యలు లేవు. ఇటీవల ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేసేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు వెళ్తే అక్కస్తో కాంగ్రెస్ గుండాలు దాడులు చేశారు. రాళ్లు, కర్రలతో నేతల కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న అనుమానాస్పద వ్యక్తులు అంటూ 2 కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని తెలిసింది. అందులో ఒకటి 0 ఎఫ్ఐఆర్ అని విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, వారి ఇళ్లు, ఆస్తులను ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు, గూండాలు ధ్వంసం చేస్తే వారిపై పేరుకే కేసులు నమోదు చేస్తున్నారు. దాడులకు తెగబడిన వారిని అరెస్ట్ చేసేందుకు మాత్రం సాహసించటం లేదు. అరెస్టు చేసినా సాయంత్రానికల్లా ఇంటికి పంపేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం సొంత గ్రామంలో రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన వారిపైన చర్యలు లేవు. ప్రస్తుతం ఎమ్మెల్యే గాంధీ, అతని అనుచరులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసినా కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయటం, నిందితులకు పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేయటం వెనుక అధికార పార్టీ పెద్దల ఒత్తిడి ఉన్నదని తెలుస్తున్నది. ఈ దాడుల్లో అధికార పార్టీకి చెందిన వారు ఎవరున్నా సరే వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అవసరమైతే చాయ్, స్నాక్స్ ఇచ్చి రాత్రికి ఉండాల్సి వస్తే బిర్యానీ సైతం అందిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. అదే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారైతే విధులకు ఆటంకం కలిగించారనే పేరుతో ఉల్టా కేసులు కూడా పెడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యే గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇష్యూలోనూ బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పలేకపోయారు. మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, సబితా, మండలిలో ప్రతిపక్ష నేత మసూదనాచారి తదితరుల అరెస్టులపై సరైన క్లారిటీ లేక అబాసుపాలయ్యారు.
ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పుకోలేక పోలీసు ఉన్నతాధికారులు తిప్పలుబడి బీఆర్ఎస్ బృందాన్ని బతిమిలాడుకొని మరీ వదిలిపెట్టారు. ఎమ్మెల్యేలు కౌశిక్, గాంధీ మధ్య లొల్లి, బీఆర్ఎస్ నేతల అరెస్టుపై ఓ ప్రభుత్వ పెద్ద శుక్రవారం పొద్దున్నే పోలీస్ బాస్లకు తలంటినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడో నాన్ ఫోకల్లో ఉన్న మిమ్మల్ని ప్రజాప్రభుత్వంలో ఫోకల్కు తీసుకొచ్చాం. గాంధీ, కౌశిక్ రెడ్డి ఇష్యూలో ఎందుకింత లొల్లి జరిగింది, అంత జరిగేంత వరకు ఏం చేస్తున్నారు అని సీరియస్ అయినట్టు తెలిసింది. సొంత జిల్లా బోర్డర్ వరకు ఈ ఇష్యూ వెళ్లడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ బృందాన్ని సైబరాబాద్ సిపి ఆఫీస్ వరకు ఎందుకు రానిచ్చారు, వాళ్లందరినీ కేశంపేట, తలకొండపల్లి వైపు ఎందుకు తీసుకెళ్లారని కూడా ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ఇంత జరుగుతుంటే తీరిగ్గా వచ్చి ఇంటెలిజెన్స్ సమాచారం ఇస్తారా? ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో మీకు తెలుసా అంటూ ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలాగైతే కష్టమంటూ గట్టిగానే పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఏరికోరి తెచ్చుకుంటే ఎందుకబ్బా ఇజ్జత్ తీస్తారు, మీకు చేతకాదంటే చెప్పండి, బీఆర్ఎస్ హయాంలో చేసిన వాళ్లతోనే పని చేయించుకుంటారని సదరు పెద్ద మనిషి పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. మొత్తానికి 10 ఏళ్ల పాలనలో సగర్వంగా తలెత్తుకుని బతికిన తెలంగాణ పోలీసు వైభవం ప్రజాపాలనలో, రాజకీయ క్రీడలో రోజురోజుకు దిగజారుతున్నది. అధికారం వైపే కొమ్ము కాయడం, నాయకులు చెప్పినట్టే వినడంతో అభాసుపాలవుతున్నట్టు పోలీస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.